ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్న కాసుల కోసం పాలకవర్గం సభ్యులు అధికారులు కకృతి పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ స్థలాలతో పాటు డ్రైనేజీలను కబ్జా చేస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చిన ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత తమ సమస్యలను చెబితే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వార్డులోనే ఇష్టానుసారంగా నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందనరావు వెంటనే స్పందించి నిబంధనలు పాటించకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక రకాల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా గృహాల నూతన నిర్మాణాల్లో మున్సిపల్ అధికారుల నుంచి సరైనటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. వారితో పాటు పాలకవర్గంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా సరైనటువంటి పద్ధతిలో పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీగా పాలకవర్గానికి అధికార యంత్రాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక వార్డులలో కబ్జాలు చేస్తూ ఈరోజు డ్రైనేజీలను కూడా సరైనటువంటి పద్ధతిలో కాపాడకుండా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అనుమతులు ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారం కాకుండా తన ఇష్టానుసారంగా నిర్మించేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ అధికారులు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. వారితో పాటు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి తన సొంత వార్డులోనే ఈరోజు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేయడం, సెట్ బ్యాక్ అయ్యి వెనుకకు జరగకుండా పాత పద్ధతులను నిర్మించినటువంటి పద్ధతులు ఉన్నాయి. వారితో పాటు డ్రైనేజీలు కూడా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి 18 వార్డు చైర్మన్ గారి వార్డులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాలకవర్గమే వీటిని ప్రోత్సహిస్తుంది, వీరికి అండదండలు అందిస్తుందని చెప్పి ఈరోజు ప్రజల్లో చర్చనీయంగా కొనసాగుతూ ఉంది. వారితో పాటు ఎన్నికల ముందు గెలిచినటువంటి ఎన్నికల ముందు వచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ మున్సిపల్ ప్రజల సమస్యలపైన ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగానే ప్రజల ఓట్లు అవసరం తప్ప ఈరోజు కబ్జాలకు గురవుతున్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీల పైన కానీ ఎందుకు స్పందించడం లేదని సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్పందించాలి, పాలకవర్గం స్పందించాలి, అధికార యంత్రాంగం కూడా స్పందించి సెట్ బ్యాక్ కానటువంటి ఇళ్లపైన తగు చర్యలు తీసుకోవాలి, డ్రైనేజీలను కాపాడాలి, రోడ్ల విస్తరణ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల అవసరార్థం కూడా ఈ యొక్క అభివృద్ధి అవసరమే కాబట్టి ఆ పద్ధతిలో పనిచేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. 18వ వార్డులో మెయిన్ రోడ్లో శ్రీ గూడెం రమేష్ గారు ఇల్లు నిర్మాణం చేపట్టినారు. దానికి ఎలాంటి కొన్ని పర్మిషన్లు లేకుండా అక్రమంగా నిర్మించిండు. రోడ్డు మీద గుడిగా ఒక గజం మెట్లు వరకు వేసుకున్నాడు. ఎవరి పర్మిషన్ కూడా లేదు. మా చాలా దగ్గరకు పోతే దాన్ని కమిషనర్ దగ్గరకు పోతే కానీ టౌనింగ్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చేస్తామంటున్నారు కానీ దాన్ని తీసేయడం లేదు. అది తర్వాత మీ ఇష్టం మేము చేస్తాం లేకపోలేదు ఏదైనా నిర్మాణం అతను మెల్లమెల్లగా అన్నీ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అతి తొందరలో దాన్ని తీసేసి తగిన చర్యలు తీసుకోగలరని ఆలోచన. అయినా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎలాంటి సహకారం చేయడం లేదు. ఓట్లు అడగడానికి వస్తారు కానీ ఎలాంటి అభివృద్ధి పనులకు కానీ ఎలాంటి సాధక బాధకాలకు కానీ వాళ్ళ ఆలోచన ఏందో కానీ ప్రజలను ఇబ్బందిగా చూడాలనే ఆలోచన, మరి వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచన తెలియదు. ఒక్కొక్కరు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చూస్తురు వెళ్ళిపోతురు. తగిన చర్యలు ఎవరు తీసుకుంటలేరు. మాకు ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ 18వ వార్డులో చైర్మన్ కూడా సరైన పట్టించుకోవడం లేదు. వస్తున్నాం తీసేస్తున్నాం అంటారు కానీ ఇది తీసేయలేరు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్యలు తీసుకోగలరని